సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభువా. ఈ దేనురాలు ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదగనట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రాబోవు కాలములో పౌలు దేవుని మెప్పును కోరి శరీర సౌఖ్యాలను వీడి పాప విముక్తి రక్షణకై పరిశుద్ధమైన ఆధ్యాత్మికతతో ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడపటమే మేలని పౌలు భావించెనని, దేవునిపై మనసు లేకనే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను మనసులో నిలపటమే పాపాలన్నిటికీ మూలమని, ఇశ్రాయేలీయులు విగ్రహ పూజకు దిగజారినని దేవుడు తన వాక్కుతో విగ్రహ పూజను ఖండించెనని, విగ్రహారాధన అంటే దయ్యాలతో కలిసి ఉండటమేనని, విగ్రహాల విందుకు దూరమవ్వాలని, దాని నుండి దూరముగా పారిపోండని పౌలు పలికెనని, దేవుని నీతి న్యాయాలు పరిశుద్ధతకు వ్యతిరేకముగా పాత నిబంధనలో ఇశ్రాయేలు వారు మోయాబురాండ్రతో వ్యభిచరించి వారి దేవతల బలుల భోజనము చేసి నమస్కరించగా దేవుని కోపాగ్ని రగులగా 24,000 మంది కూలిరని, కొత్త నిబంధనలో వ్యభిచారము వల్ల ఒక్క రోజునే 23,000 మంది కూలారని పౌలు తెలిపెనని, ఇశ్రాయేలు ప్రజలు తమకు ఎదురైన ఇబ్బందులు, ఆహారము, శత్రుబలము గురించి దేవునిపై తీర్పు తీర్చడం, ఎడారిలో స్థితిగతుల గురించి గొణిగి అపనమ్మకమనే పాపము వల్ల దేవుని పరీక్షించారని, అందరినీ దాస్యము నుండి విడిపించి ఆకాశము నుండి ఆహారాన్ని, బండలోంచి నీటిని ఇచ్చి తన ప్రేమతో దయతో వారిని అభిషేకించిన దేవుని మరచి విశ్వాసులైన వారు క్రీస్తు నుండి తొలగిపోయి ఐగుప్తు లాంటి ఈ లోకము వైపు తిరగటం భయంకర పాపమేనని, శిక్షగా మరణమేనని గ్రహించాలని, శిక్షగా మరణమేనని గ్రహించాలని. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. దీని యొక్క సందర్భాన్ని గురించి ఈరోజు చెప్పటం జరుగుతుంది. క్రీస్తు యెహోవా దేవుని అవతారం అని అర్థం చేసుకోవాలి. కొత్త ఒడంబడికలో క్రీస్తు ప్రజల వెంట వెళుతూ వారి అవసరాలన్నీ తీర్చాడు. వారి వెంట వెళ్తూ వారిని పోషించిన బండ క్రీస్తేనని పౌలు చెప్తున్నాడు.
పాత నిబంధనలో ఆహారమైన మన్నాను, నీటిని దేవుని ఆత్మ అయిన యెహోవా అందరికీ ఇచ్చారు. నీరు పెళ్ళుబికిన బండ అంటే జీవజలాన్ని ఇచ్చే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. దేవుని కృపను అంతగా వారు అనుభవించినప్పటికీ, దేవుని ప్రజగా ఎన్ని ఆధిక్యతలు వారికి ఉన్నప్పటికీ, వారిలో చాలామంది కనాను దేశం చేరలేకపోయారు. దేవుడు వారిని ఆ ప్రతిఫలం పొందటానికి యోగ్యులుగా ఎంచలేదు. 1 కొరింథీయులు 3:12-15 చూస్తే, 2 తిమోతి 2:5 కూడా చూస్తే, శరీరం అన్నది మనిషిలోని భ్రష్ట స్వభావానికి నిలయం. దాని కోరికలు, వాంఛలు తీరటమే దానికి కావాలి. తిండిపోత్తనం, త్రాగుబోత్తనం, అవినీతి మొదలైన వాటికి దారితీస్తుంది. ఇటువంటి వారిపైకి దేవుని శిక్ష వస్తుంది. మరణించే వరకు ఎదుర్కోబోయే విషమ పరీక్షలకు, ఎడారి లాంటి అనుభవాలలో తిరుగులాడుతూ వారు తమ ఆశయాన్ని నెరవేర్చుకోలేక కూలిపోయే కారణాలకు గాను పౌలు కొన్ని పాపాల గురించి వివరిస్తున్నాడు. 1 కొరింథీయులు 10:6 మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు అనే వాక్య భాగంలో కేవలము ప్రభువు మీదే మనసు పెట్టకుండా చెడ్డవాటిపై మనసు పెట్టడమే మిగతా పాపాలన్నిటికీ మూల కారణం. చెడు కోరికలన్నీ చంపేయాలి అని వేరొక చోట పౌలు విశ్వాసులకు చెప్పాడు. కొలసీలకు రాసిన లేఖ 3:5 జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటిని మన హృదయాల్లో ఉండనిస్తే భయంకరమైన పరిస్థితికి వెళుతుంది అని మనం గ్రహించాలి. విగ్రహ పూజ, వ్యభిచారం ఇది 2వ పాపంగా చెప్తూ పౌలు 1 కొరింథీయులు 10:7 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. పాత నిబంధనలు చెప్తూ నిర్గమకాండము 32:5-7 అహరోను దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు. రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇశ్రాయేలీయులు మళ్ళీ విగ్రహ పూజకు దిగజారిపోయారు. దేవుడు తన వాక్ అంటే వాక్యమంతటిలో విగ్రహ పూజను ఖండించాడు. 1 కొరింథీయులు 10:14 పౌలు ప్రభురాత్రి భోజనం, విగ్రహాల సమక్షంలో విందు గురించి మాట్లాడుతూ విగ్రహాల సమక్షంలో విందుకు దూరంగా ఉండాలని చెప్తున్నాడు. విగ్రహాలున్న గుడిలో విందుకు పాల్గొనటం విగ్రహ పూజేనని, అంటే దయ్యాలతో కలిసిమెలిసి ఉండటం అన్న మాటేనని అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10:7 విగ్రహానికి పూజలు చేసేవారు కాకండి అని, అలాగే 10:14 విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని పౌలు గట్టిగా చెప్తున్నాడు. నిర్గమకాండం 20:3-4 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందే కాని క్రింది భూమి అందే కాని భూమి క్రింద నీళ్ల యందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెబుతూ, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణని చెప్తున్నాడు. కనుక అందరూ అర్థం చేసుకోవలసిన విషయం ఇది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10:8 వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. సంఖ్యాకాండము 25:1-9 బిలాము తిరిగి మరోసారి బాలాకు దగ్గరికి వచ్చాడు. దేవుడు వద్దన్నప్పటికీ బిలాము ఇశ్రాయేలు వారిని శపించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడని తెలుస్తుంది. అయితే దేవుడు
ఒక వ్యక్తిని కానీ ఒక జాతిని కానీ దీవించాలని నిశ్చయించుకుంటే వారిని శపించటం ఎవరి తరము కాదు. వారిని శాపనార్థాలు పెట్టినా అవన్నీ దీవెనలుగా మారుతాయి అని మనం గ్రహించాలి. బిలాము తన స్థలము నుండి మళ్ళీ తిరిగి వచ్చి బాలాకుకు చెప్పిన ఉపాయం వల్ల కలిగిన ఫలితం ఇది అని మిగతా వాక్యాల్లో సందర్భం ఉంది. ఇతర దేవుళ్లకు అర్పణలు ఇవ్వటం, పూజ చేయటం ఇశ్రాయేలు వారికి నిషేధం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్ పెయోర్తో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవును అని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాణ్ణు బయల్ పెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలను అని చెప్పాను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిజ్జాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులోకుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఏకైక నిజదేవునికి మంచితనం, సత్యం, నీతి, న్యాయాలు, పవిత్రత పట్ల ఎంతో అపారమైన ఇష్టం. ఈ గుణాలకు వ్యతిరేకమైనవి ఆయన కోపాగ్ని రేకెత్తిస్తాయి. పవిత్రత పట్ల దేవుని ఆసక్తి అంతులేనిది కనుక మనుషుల పాపాల పట్ల ఆయన కోపం కూడా అంతులేనిదని మనము గ్రహించాలి. దేవుని కోపం తొలగిపోవాలంటే పాపాల్ని ఖండించి తీర్పు తీర్చి పాపం చేసిన వాళ్లను శిక్షించాలి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1-9 వచనాల్లో దేవుడు పంపిన విపత్తు వల్ల 24,000 మంది చనిపోయారు అని చెప్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనంలో వ్యభిచారం వల్ల ఒక్కరోజునే 23,000 మంది కూలారు అని పౌలు రాస్తున్నాడు. 1,000 మంది వేరొక దినాన చనిపోయారని చెబుతూ దేవునికి వ్యభిచారం అంటే అసహ్యమని అతి స్పష్టమైన మాటలతో దీన్ని నిషేధించాడు పౌలు. ఇంకొక పాపం గురించి చెప్తూ దేవుణ్ణి పరీక్షించటం. 1 కొరింథీలు 10వ అధ్యాయం 9వ వచనంలో మనము ప్రభువుని అంటే క్రీస్తును శోధింపకయుందుము, శోధించి సర్పముల వలన నశించిరి. దానికి పాత నిబంధనలో సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4-9 వచనాల్లో ఓపిక పట్టలేకపోవటం ఘోర పాపానికి దారితీస్తుంది. ఎడారిలో ఇశ్రాయేల్ ప్రజలు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి, వారి ఆహారం గురించి, వారి శత్రువుల బలం గురించి, దేవుని తీర్పుల గురించి, ఎడారిలోని స్థితిగతుల గురించి సణుక్కున్నారు. దేవుని నాయకత్వం, ఆయన వారిని పోషిస్తున్న విధానం, ఆయన వారి కోసం ఎన్నుకున్న స్థలం, నియమించిన నాయకుల గురించి మూలుగుతూ ఉన్నారు. దేవుడిపై గొణిగారు, ఆయనపై సణిగారు. ఇటువంటివన్నీ ఘోర పాపాలేనని అర్థం చేసుకోవాలి. పాపం తీర్పును తెస్తుంది. పాపం పాము విషము లాంటిది, సైతాను పాము లాంటివాడు. మనందరి స్వభావంలోనూ పాపం అనే విషం కలిసిపోయి ఉంది. అందరూ చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఎడారిలో పాము కాటు తిన్న ఇశ్రాయేలీలకు ఒకే ఒక నివారణ ఉంది. దేవుడు చెప్పిన మాటపై నమ్మకముంచి స్తంభం మీద ఉన్న కంచు పామును చూడాలి. ఇదంతా మన పాపాల కోసం దేవుడు క్రీస్తు ద్వారా
చూపిన నివారణకు గుర్తుగా ఉందని క్రీస్తే అన్నాడు. మన పాపాలను ఆయన మీద వెయ్యటం జరిగింది. ఆయన మన కోసం పాపం అయ్యాడు. ఎడారిలో ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని ఒప్పుకొని సహాయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు వారికి నివారణ విధానం వెల్లడించాడు. ఇప్పుడు మన పాపాలకు క్రీస్తు మూలముగా కలిగే నివారణ విషయంలో కూడా ఇలాగే జరగాలి. మన పాపాలను విముక్తి కోసమైన అవసరాన్ని మనం గుర్తించి విముక్తి రక్షణ కోసం దేవుణ్ణి వేడుకుంటే ఆయన మన మొర వింటారు. శిలువ మీద మన పాపాలను భరించిన యేసుక్రీస్తు వంక విశ్వాసంతో చూస్తే చాలు, మనకు పాప విముక్తి కలుగుతుంది. కేవలము కృప మూలంగానే దొరుకుతుంది. నమ్మకం మూలంగా దాన్ని మన సొంతం చేసుకోవాలి. వేరొక పాపాన్ని గురించి చెప్తూ పౌలు సణుక్కోవటం గురించి చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనములో, మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1-4 వచనాలు 37వ వచనం చూస్తే, ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్లపైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కనాను దేశము చూడటానికని మోషే పంపించిన వారు తిరిగి వచ్చి ఆ దేశము విషయము చెడ్డ సమాచారం చెప్పి సమాజమంతా మోషే మీద వారి అపనమ్మకం వల్ల సణుక్కునేలాగా చేసినందుచేత ఆ మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు చేత చనిపోయారు. ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు మంచి సమాచారం అంటే గొప్ప విశ్వాసంతో మంచి సమాచారం చెప్పగా, వారు చెప్పినట్లే నేను వారి పట్ల నివసింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారు బ్రతుకుతారు అని. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1-4లోని సారాంశము అపనమ్మకం, దానివల్ల కలిగే ఫలితం గురించి. ఇశ్రాయేలీయులు దేవుని పట్ల మంచి నమ్మకంతో లేరు. కనాను చేరలేకపోవటానికి వారి అపనమ్మకం వల్లనే అని అర్థం చేసుకోవాలి. అపనమ్మకం అనే పాపాన్ని చేశారు. ఇప్పుడు కూడా క్రీస్తులో పరలోకంలో ఉన్న వారసత్వం నుంచి మనల్ని దూరం చేయగలిగేది మన అపనమ్మకమే అని అర్థం చేసుకోవాలి. అందరినీ దాస్యము నుండి విడిపించి ఆకాశము నుండి ఆహారాన్ని, బండరాతిలోంచి నీటిని ఇచ్చి తన ప్రేమతో దయతో వారిని అభిషేకం చేస్తూ ఉన్న దేవుని పట్ల నమ్మకం కలిగి లేకుండా నిందిస్తూ నీచంగా మాట్లాడటం వారి అపనమ్మకం అనే పాపం వల్ల జరుగుతూ వచ్చింది. రావలసిన దీవెనలను పోగొట్టుకుంటాము. ఆ పరిస్థితులలో పడకుండా మనం జాగ్రత్త పడదాం. అపనమ్మకంలో ఉన్న చెడుతనం ఇటువంటిదే. ఆ కాలంలో దేవుడు చూపిన మార్గము నుండి ఆ ప్రజలు తొలగి వారు ఏ దాస్యం నుంచి అయితే విముక్తులయ్యారో దానికి తిరిగి వెళ్ళిపోయేలా చేసేది. ఈ రోజుల్లో క్రీస్తును నమ్ముకున్నాం అనుకున్న వారు క్రీస్తు నుండి తొలగిపోయి ఐగుప్తు లాంటి ఈ లోకం వైపుకు తిరగటానికి ప్రేరేపిస్తుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26-29 వచనాల్లో, ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న వాటిని వినియున్నాను, ఇటువంటి సమాజమును నేనెంతకాలము సహింపవలెను అనియు యెహోవా మోషే అహరోన్లతో అనెను. సణిగిన వారి శవములు అరణ్యంలోనే రాలుననియు చెప్పెను. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అనే సందర్భాన్ని గురించి, తమ స్థితిగతుల గురించి సణుక్కోవటం క్రీస్తును నమ్మిన క్రైస్తవులు చేసే పాపాలన్నింటిలోకి ఎక్కువగా కనిపించే
పాపం. పాపం తర్వాత శిక్ష తప్పకుండా వస్తుంది అని మనము గ్రహించాలి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 26-27 వచనాలు. అంటే పౌలు క్రీస్తులాగా మాదిరి జీవితం ఎలా జీవించాడో తెలుసుకోవాలి. పౌలు తన మనసులో ఒక గురిని ఉంచుకుని దేవునిలో పరిగెత్తాడు. శరీరాన్ని దెబ్బలు కొట్టి వశపరుచుకున్నాడు. అంటే క్రమశిక్షణ, తన్ను తాను అదుపు చేసుకోవటం గురించి మాట్లాడుతున్నాడు. తన శరీరం తనకు లోబడేలాగా బలవంతం చేశాడు. శరీరాన్ని తాను పోరాడుతున్న ప్రత్యర్థిగా ఎంచాడు. అంటే ఎదురుగా పోరాడే వ్యక్తిలాగా భావించాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో గొప్ప విశ్వాసంతో దేవుడు పౌలుకు అప్పగించిన సత్యాన్ని తన జీవితానికి నియమంలాగా పాటించాడు. ఇతరులకు మాదిరి చూపించేందుకు దేవునికి అంటే క్రీస్తుకు నమ్మకమైన పనివాడుగా పాటించాడు. గొప్ప విశ్వాసంతో ఇదంతా చేశాడు కాబట్టి తాను వెళ్ళిపోయే సమయాన్ని సంతోషంగా చూడగలిగాడు. శరీరంలో పాపం ఉంది కాబట్టి తన శరీరానికి బానిసయ్యేందుకు అతడు ఒప్పుకోలేదు. కానీ శరీరాన్ని తనకు బానిసగా చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. రాబోయే కాలంలో దేవుని మెప్పు గురించి, శాశ్వత బహుమానాన్ని గురించి అతడు కోరాడు. దానికోసం శరీర సుఖం, సౌకర్యాలను విడిచిపెట్టాడు. దీనిలోనే పరిశుద్ధమైన, ఆధ్యాత్మికమైన, ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడిపేందుకు మంచి మార్గం అని అనుకున్నాడు. తన పాప విముక్తిని, రక్షణను కోల్పోతానేమోనని పౌలు భయపడలేదు. కానీ తన బహుమతులు ఎక్కడ పోగొట్టుకుంటానో అని భయపడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులు రాసిన లేఖ 10వ అధ్యాయం 11లో తన ప్రజల్లో ఆనాడు దేవుడు వేటిని ద్వేషించాడో విశ్వాసులున్న ఇప్పుడు వాటినే ద్వేషిస్తున్నాడని మనకు తెలియాలి అని దేవుని ఉద్దేశం. దేవుడు నేర్పిన పాఠాలను మనం నేర్చుకుని పౌలులా మనని మనం గొప్ప విశ్వాసంతో క్రీస్తులో ఆయన మాదిరిగా నూతన జీవితం పొందుకొని ఆయనకిష్టలుగా మారాలి అని అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.